లాస్ ఎలా అవ్వాలనుకుంటున్నారా? క్రయోలైపోలిసిస్ గురించి వినే ఉంటారు కదా. సో బేసిక్ గా అసలు అది ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, దాని తర్వాత పోస్ట్ కేర్ ఏంటి, రిజల్ట్ ఉంటుందా లేదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈరోజు మీకు క్రయోలైపోలిసిస్ గురించి కొంచెం అవగాహన ఇస్తానండి, అది ఎలా వర్క్ అవుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రయోలైపోలిసిస్ అంటే సింపుల్ అండి. అది -డిగ్రీస్ లో మనము మైనస్ టెంపరేచర్ పెట్టేసి ఫ్రీజింగ్ టెక్నాలజీ పైన వర్క్ అవుతుంది. ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్ పైన ఏంటంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ ఈజీగా బ్రేక్ అవుతుంది. అంటే బేసిక్గా అందరికీ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, బట్ స్టబర్న్ ఫ్యాట్ అనేది ఈజీగా పోదన్నమాట. సో ఈ స్టబర్న్ ఫ్యాట్ పోవడానికి క్రయోలైపోలిసిస్ అండి. సో నార్మల్గా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అండ్ విజువల్ ఫ్యాట్ రెండు ఉంటాయి, కానీ విజువల్ ఫ్యాట్ ని రిడ్యూస్ చేసేది క్రయోలైపోలిసిస్. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అండి, ఎవరికైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. ఏరియా టార్గెట్ పైన ఏ ఏరియా కావాలి, ఏరియా మనం టార్గెట్ చేసుకొని ఇవ్వాలి. సెకండ్లీ, అది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? నో, బికాస్ అది యూఎస్ఎఫ్డీఏ అప్రూవ్ మెషినరీ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇట్స్ సింపుల్ ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టార్గెట్ ఏరియా పైన సపోజ్ ఇప్పుడు టబ్లిక్ చేస్తూ ఉన్నాము. సో టార్గెట్ ఏరియా పైన మనం సక్షన్ పెట్టున్నాము. ఆ సక్షన్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ చూసారా ఫ్యాట్ ఎలా స్క్వీజ్ చేస్తుంది. సో సక్షన్ అయిందనమాట, లోపల ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్ని కూడా స్క్వీజ్ అవుతాయి. సో ఈ స్టబర్న్ ఫ్యాట్ టబ్లీ పైన ఉన్న స్టబర్న్ ఫ్యాట్ మనం ఏ ఏరియాలో అయితే పెట్టామో అది ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ బాగా అవుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది కూడా తగ్గుతుందండి. అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా అంటారా? ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ మీరు ఏంటంటే డిటాక్స్ డైట్ పైన ఉండాలి. అట్లీస్ట్ మీరు ఒక 1 వీక్ డిటాక్స్ చేశారంటే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. తర్వాత మెయింటెనెన్స్ ఎలా అంటారా? తర్వాత యూ షుడ్ టేక్ a low carb diet and a low fat diet and take a small frequent meals as you are having your scheduled meals and with a small maintenance of the activity, that is at least కొంచెం వాకింగ్ అది చేస్తుంటే సరిపోతుంది. సో ఇది అండి, మీకు ఇంకా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనం ఏ ఏరియాస్ తీసుకోవాలి అంటే టమ్మీకి తీసుకోవచ్చు, థైస్కి తీసుకోవచ్చు, హిప్స్కి తీసుకోవచ్చు, ఆర్మ్స్కి తీసుకోవచ్చు అండ్ బ్రౌ ఫ్యాట్కి తీసుకోవచ్చు. సో విచ్ ఎవర్ ద ఏరియా ఇస్ బిన్ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఉందో ఆ ఏరియాకి మనము ఈ అప్లికేటర్స్ పెట్టచ్చు అనమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు, మీరు హ్యాపీగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. సో జేసీఎస్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ పైన 50% ఆఫర్ ఉంది. సో మీరు వచ్చి ఈ ట్రీట్మెంట్ని తీసుకోండి, బాగా ఫ్యాట్ లాస్ అవ్వండి.